హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం 10:30 మధ్యలో అవుతుంది. ఇంకా మా బాబాయ్ అలానే మా మామ ఇంకా ఈరోజు రేషన్ అయితే పంచుతూ ఉన్నారు అనమాట. ఫ్రీయేనా అయితే కేజీకి ఎంత తీసుకున్నారా? ఫ్రీయేనా? ఫ్రీయేనట అండి. ఇంకా మాకు ఫ్యామిలీ మెంబర్స్ మేము 5 ఉన్నాం కండి, 4 అంటే మా చెల్లెలు లేదులే. ఇంకా 4 మీద ఒక 20 కేజీలు వస్తాయి. మనిషికి 5 కేజీలు లెక్కన తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా మా బాబాయ్ ఇంకా అంతగాంచి వీడియో తీయ హాయ్ చెప్పు. మరి ఏం పేరు చెప్పు. వీళ్ళు కొడుకున్నాడంటే ఇంకా అబ్బాయి ఇంకా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు, చాలా ఫన్నీగా. ఇంకా మా అత్త వీళ్ళందరూ మాట. సరేనా, ఇంకా బియ్యం తీసుకున్నాను, త్వరగా వెళ్ళి ఇంకా ఇంట్లో పని చేసేసుకున్నాం. ఏం బాబాయ్? నెక్స్ట్ మంత్ నుంచి కందిపప్పు షుగర్ కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచా కందిపప్పు షుగరా? ఇప్పుడేం ఓన్లీ ఓకే. వెళ్తున్నా మరి, జాగ్రత్త పంచు అందరికి. లైవ్ కొట్టమని చెబుతుంది మా నాన్నమ్మ. నేనేమో ఇంకా మా చిన్నమ్మల దగ్గరకు వచ్చానమాట, ఇంటికి చిన్న పని మీద ఉండి. సాస్ బాబు ఏమో టిఫిన్ చేస్తున్నాడు. దోశ ఇంట్లో ఇడ్లీ పోసింది, అవి మానుకొని దోశ తింటున్నావరా? దోశ తింటున్నావా? ఏడది ఇట్ట అంటే పేరు ఉందిగా, పేరు ఊరు. అమ్మ డబ్బులు ఇచ్చిందా చెప్పు. తిన్నే మేఘనే చెబుతాడు. జలుబు చేసిన పిల్లలిద్దరికి ఇంజక్షన్ చేయాలి. అన్నం అంటుందా? అన్నం. ఓకే అండి, ఇంకా దీవెన మహేంద్ర రేపు 5వ తారీఖు రాబోతున్నారు కదా. మన ఇంట్లో కొంచెం మళ్ళీ చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలి. కొంచెం మనీ అరేంజ్ చేసుకొని ఇంకా ఫంక్షన్కి మాట్లాడడానికి మన చిన్నమ్మతో వచ్చానమాట. ఏం పెద్దడం మరి రేపు 5వ తారీఖు వస్తున్నారు కదా, మరి ఎలా ఏం చేద్దాం ఏంది వివరం అంత అడుగుతూ ఉన్నారు. చెప్పాను ఏదంట రేపు కాపురానికి ఏందంట ఫంక్షన్? ఇంకా మాట్లాడుకోలేదా? సరే అండి. ఏదంట ఆడు మహేంద్ర కాలింగ్ లో ఉన్నాడు. ఒకసారి ఆ పిల్లతో రారా అని చెప్పు. కోపడుతున్నాడు. లెక్కకైతే దీవెనతో పాటు రాకూడదండి, ముందే రావాలి. అన్నయ్య మాట్లాడుతుడంట. హలో, అరే నాన్న ఏం చేస్తున్నావురా? బ్రష్ చేస్తున్నావా? చాలా మంది అడుగుతున్నారు, మహేంద్ర బాబు వ్లాగ్స్ రావట్లేదు ఏంది, దీవెన వీళ్ళిద్దరు కనపడలేదు అడుగుతున్నారు. ఎప్పుడు వస్తున్నావు? రేపు పొద్దున వస్తున్నావా? ఏం కర్రీ చేసింది దీవెన? టిఫినేనా? మటన్ తెప్పించుకోమా నాకు చెప్పించి. జ్వరమా? జాగ్రత్తగా ఉంటారు అట్టయితే, తినకాక. మీ మామకా ఇండిషన్ పాడు కదా? సర్లే మరి, ఏం చేస్తా దీవెనా? మాట్లాడతావా? సరేలే మరి, జాగ్రత్తరా. బస్ కొత్తా బండి వేసుకుని రమ్మంటా నేను. బస్ కొత్తా? సర్లే, బండి వేసుకు రమ్మంటే వస్తా మళ్ళీ. రా, నీకోసం ఫోన్ కొన్నా. ఫోన్ అన్బాక్సింగ్ చేయిద్దాం, మన సబ్స్క్రైబర్లో వీడియో పెడతాం. రారా, పనులు ఉండే అట్నే, పనులు అయిపోయినాయి. ఇంకా ఇంకేం చిన్నమ్మా మరి కాపురానికి ఏమేం చేయాలనుకుంటున్నాం మన సెలబ్రేషన్? అన్నం కోలు ఏంటి, పలావా లేదా పొడి అన్నమా లేదండి? ఇంకా సెలబ్రేషన్కి ఏమేమి చిన్నమ్మా? చికెన్ పలావ్, సాంబార్, పెరుగు చట్నీ, ఈ 4 గంటలు. ఇంకో వీలైతే గోంగూర కూడా. 15 మంది, మనం ఒక 10 మంది 12 మంది వేసుకో అందరం. ఓకే, 30 మంది అవుతాయి. మరి మరి చెప్పావా చిన్న బావకి పెద్ద బావకి అమ్మా నాన్న? ఇంకా 4 రోజులు టైం ఉందిలేండి. ఇంక అందరూ చెప్పాలి ఫోన్ చేసి. మ్యాక్సిమం రాకపోవచ్చు అందరూ కదా. ఏమో మరి అమ్మాయి ఏమో మన వస్తా ఉందిగా, పోతా కాపురానికి వస్తాలని చెప్పేసి తీసుకుంటున్నాడు. మాకు ఎవరు కొట్టు తీసుకునేది? అనుష వల్ల, దీవెన వల్ల. ఎలా ఎందుకు పెట్టాలి? అవునా?
ఉజ్జలలో బెట్ల మన ఫ్యామిలీ మొత్తానికి తేవాలి. అయితే మా బాబాయ్ కొత్త పళ్ళు రాబోతుంది మాట. సరేనండి, ఇంకా రేపు 5వ తారీఖున అయితే సెలబ్రేషన్ చాలా బాగుండబోతుంది చూడండి. తర్వాత ఈ మంత్ ఎండింగ్కి దీవెన బర్త్డే ఉందన్నమాట 31కి. ఇంకా ఆ రోజు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. కొంచెం అలవాటు అవ్వలేదండి, ఇంకా వాళ్ళు అలవాటు అయితే వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేద్దాం నేను ఉన్నాను. ఎట్ట కుదిరిద్దో చెబుతానులే మీకు. సరేనా? మరి మేము వెళ్తున్నాం. మరి మీరు పనులకి వెళ్తారా, వాళ్ళు మనం తీసుకెళ్తారా? వాళ్ళొద్దు, మీరు నాన్న దగ్గరికి వెళ్తారా గుంటూరు? ఎటైనా కానీ పోతాం. నువ్వు బాబాయ్ వెళ్తారా? బాబాయ్ నేను మహేంద్ర అన్న దీవెన నెలకోసారి వచ్చిపోతాం. వాళ్ళిద్దరు ఏడే ఇంటికాడే. ఏడే ఉంటారా? మహేంద్ర గారు లోకల్ పని చూసుకున్నా, అమ్మాయి రాజకుమార్ అన్న దీవెన ఇద్దరు కలిసి ఏదో వ్లాగ్స్ పెట్టుకుంటే కుకింగ్స్ ఏదో సరిపోద్దురండి. ఎందుకంటే కొత్త మ్యారేజ్ అమ్మాయి కదా, అలవాటు పడాలంటే కొన్నాళ్ళు ఒక సంవత్సరం నుండి ఇంటికాడ, తర్వాత వీలైతే పోవచ్చు. ఇంకా రాజు చేసుకున్న 3 నెలలకి నేను విజయవాడ తీసుకెళ్ళానండి. అప్పుడప్పుడు మమ్మీ అనేది మన సొంత పని కాబట్టి తీసుకెళ్ళామని, ఎప్పుడు మేము కూలికి వెళ్ళలేదు. అయినా ఇంకో ఈ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఈ పాటికి నేను విజయవాడలో పని మాట్లాడుకొని మా మొట్ట మొత్తం తీసుకుపోయి పని చేయించుకోవచ్చు. కానీ ఇంకా మీకోసం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ, ముఖ్యంగా పిల్లలు వీళ్ళందరూ బట్టి నేను ఇంకెట్టి వెళ్ళలేకపోతున్నాను అనమాట. తీరా అని చెప్పేసి ఇంతకాంచి ఆ మాయం కూడా వీడియో తీమా హాయ్ చెప్తా బాబాయ్ అని చెప్పేసి. మంచి పని ఇది, మమ్మల్ని వీడియోది అని అంటున్నాడు. సరే అది వెళ్దాం బా. మరి వీళ్ళిద్దరికి ఇండిషన్ చేపిద్దామని వచ్చాము మన అసలుకి. డాక్టర్ ఏం లేడు, సాయంత్రం వస్తాడంట. సుహాసిని తప్పించుకుంది, లేకపోతే సుహాసినికి ఇండిషన్ పడిచేవాళ్ళు. సరే వెళ్దాం బా. మరి నీకు కూడా కావాలి ఒక 1000 రూపాయలు. ఓకేనండి, ఇంటికి వెళ్దాం పోదండి. సారా పోదాం, రామ్మ పోదాం. రేపు అబ్బాయిది రేపు కాపురానికి వస్తున్నారు కదా, ఇంకేందయ్యా మరి ఏం చేద్దాం అంటున్నారులే. అవి మంచిగా డబ్బులు అరేంజ్ చేసుకోవాలిగా, దాని గురించి మాట్లాడుతున్నాం. రాజీ ఇంకెళ్దాం పో. రాజీ తిన్నాడా? సరే తిన్నాక వెళ్దాం మరి. అటైపు 1 వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమేను చేపల పచ్చడి అయితే ఎలాగుందో, సూపర్గా ఉంది. టేస్ట్ చేసాను అనమాట, ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి. ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషను, తర్వాత వచ్చేసి వెయిట్ మిషను అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేను చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సరేనా? చాలా టేస్టీగాను సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుంది అన్నమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనెగా ఉంది కదా.